మనకు ఫస్ట్ ఒక గ్రామం గాని, ఒక పట్టణం గాని ఏదైనా బాగుండాలంటే రెండే ఉండాలి ఫస్ట్. ఒకటి గుడి, రెండోది బడి. ఇప్పుడు హిందువులే ప్రత్యేకంగా ఒకటి ఉంటదని అంటారు బయట. అవును. హిందువులు చాలా మందికి అవును. అంటే ఎక్కువ మందికి కష్టం వస్తే తప్ప దేవుడు గుర్తురాడు. బట్ మిగతా కమ్యూనిటీలలో అట్లా ఉండదు. ఇది నిజమేనా? అంటే ఏదైనా ఆపద వస్తేనే దేవుడు గుడికి పోతారు, ఏదైనా బాధ ఉంటే దేవుడి కాడికి పోతారు అనేది ఉంటుంది. నిజమేనా? ఆ కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, లేకపోతే గుర్తుకు రావాలనేది అది కాదు. ఉమ్. సో మనోళ్ళు ఏమైపోతారంటే ఈ రోజు మనం రెగ్యులర్ గా మనం వాళ్ళకు ఒక రోజు వారంలో 7 రోజులు 8 రోజులలో వారం శుక్రవారం ఒకటి, ఆదివారం ఒకటి, వాళ్ళు ఎక్కడైనా ఉండని వాళ్ళు అక్కడ పోతున్నారు. మనకు ఇన్ని రోజులు కాకుండా ఏదో ఒక రోజు పెట్టుకో, శనివారం పెట్టుకో, ప్రతి ఒక్కరు గుళ్ళలో పోదాం, సోమవారం ప్రతి ఒక్కరు శివాలయాలకు పోదాం, దర్శనం చేసుకుందాము. ఎందుకు మనకు కష్టం వచ్చినప్పుడే కాదు, మనం ప్రతి ఒక్క రోజు నిత్య పూజారాధన చేస్తే ఆ భగవంతుడే ఖచ్చితంగా మనకు ఆశీర్వదిస్తాడని చెప్పేసి అంటారు. నేను ఓన్ గా టెంపుల్ కట్టించాను, ఒక హనుమాన్ టెంపుల్ కట్టించిన. మొన్నటికి మన ఒకటి శివాలయం దగ్గర నవగ్రహాలు అన్ని ఏర్పాటు చేసినాం. ఒక 5-6 సార్లు ఒక సీతారాముల కళ్యాణం వేడుకలు ఇలాంటివి పాల్గొంటాం. మనకు ఫస్ట్ ఒక గ్రామం గాని, ఒక పట్టణం గాని ఏదైనా బాగుండాలంటే రెండే ఉండాలి ఫస్ట్. ఒకటి గుడి, రెండోది బడి. గుడికి ఉంటే ఏమొస్తుంది, మన మనసు ప్రశాంతత కూర్చొని దేవుని కోల్చుకొని మన మనసులో ఉన్న బాధంతా చెప్పుకుంటాం. బడిపోతే ఏం చేస్తారు, బడిలో ఉన్న టీచర్లు వీళ్ళందరూ ఉపాధ్యాయులు ఏం చేస్తారు, గురువులు మనకు మనం ఎథిక్స్ ఏంది ఏం కదా అని చెప్పి విలువలు నేర్పిస్తారు. సమాజ సేవ చేస్తున్నాం అంటే సమాజంలో మనతో పాటు ఇంకొకరు తీసుకొని సేవ చేయాలి. మన హిందుత్వం గురించి మాట్లాడాలి, హిందువుల గురించి మాట్లాడాలి. ఓన్ మతం గురించి మాట్లాడినప్పుడు మనం హిందువులు మనం మాట్లాడుకోవచ్చు. ఏమనంటే హిందుత్వ మతతత్వవాది ఏదో ఒకటి చెప్తుంటారు. చెప్పడం కాదు, చేసి పెట్టాలి.